ఇలాంటి డ్రింక్స్ పడ్డాకనే మనకి పబ్కి వచ్చాం అన్న ఫీలింగ్ ఉంటుందండి. నచ్చినవి తింటాం, నచ్చినవి చూస్తాం, నచ్చినవి తిరుగుతాం. మాకు తోక మా సమయాన. సో ఈ వీకెండ్ అయితే మాకు పెద్దగా ఏమీ ప్లాన్స్ లేవండి. యూజువల్గా కూడా పెద్దగా ఏం పెట్టుకోం అనమాట. అప్పుడు స్పాట్లో ఏమనిపిస్తే అవి చేసేస్తూ ఉంటాం. ఈరోజు అయితే బాగుంది కదా వెదర్, చక్కగా లాంగ్ డ్రైవ్ ఎంజాయ్ చేద్దాం, మంచిగా ఎక్కడైనా లంచ్ చేద్దాం అని అనిపించింది. నాకు అప్పుడు ఒక మంచి థాట్ వచ్చింది, మన వాళ్ళకి కూడా చూపిద్దాం, ఆ రెస్టారెంట్ చాలా బాగుంటుంది కదా అని. సో ఈరోజు అయితే వెళ్ళిపోదాం రండి అక్కడికి. హ్యాపీగా డ్రైవ్ ఎంజాయ్ చేస్తాం, మంచి ఫుడ్ తిందాం రండి. సమయాన్ చూసారా ఎల్లో చెర్రీస్ తింటున్నాడు. దానికి ఒక మంచి స్టోరీ ఉంది, మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సమయాన్ స్కూల్ దగ్గర భలే ఉన్నాయండి, పెద్ద చెట్టుకి బోల్డ్ కాయలు, అవన్నీ కూడా క్యాప్చర్ చేశాను. భలే ముచ్చటగా అనిపిస్తున్నాయి. టేస్ట్ ఎలా ఉంది, ఆ ఫ్రూట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో రెస్టారెంట్కి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే అంబియన్స్ చాలా బాగుంటుంది అనమాట. ఎస్పెషల్లీ మ్యాచెస్ ఉన్నప్పుడు, ఇలా ఫుట్బాల్ మ్యాచ్ కానీ ఐపీఎల్ కానీ మ్యాచెస్ ఉన్నప్పుడు అయితే మంచి హైదరాబాదీ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ మ్యాచ్ చూస్తే చాలా బాగుంటుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏంటంటే ఫుట్బాల్ మ్యాచ్ చూడడానికి వచ్చాం అనమాట. కిటకిటలు ఆడిపోతూ చాలా బాగుంది. చాలా బిజీగా ఉంది. ఫుట్బాల్ మ్యాచ్ విన్ అయ్యి చూసారా సెమీఫైనల్స్. సో అప్పుడు అనమాట మీకు గుర్తుంటే పాకింటి దగ్గర వెంబ్లీలో మాల్గుడి అని రెస్టారెంట్ చూపించాను చూసారా, అద్భుతమైన అంబియన్స్, అంతకమైనా మించిన ఫుడ్ ఉండేది కదా. సో అక్కడ మిస్ అయ్యే వాళ్ళం. తర్వాత మేము బిజీ అయిపోయాము, ఇంటికి వచ్చాం, కొంచెం డైట్లో పడ్డాం. సో ఇవన్నిటి వల్ల ఈ మధ్యకాలంలో అయితే ఫుడ్ బ్లాగ్ అయితే చేయలేదండి. నాకు చాలా ఇష్టం అనమాట ఫుడ్ బ్లాగింగ్ చేయడం అంటే. బట్ అప్పుడు సమయాన్ని చిన్నగా ఉండేవాడు, కొంచెం ఏడిపించేవాడు, ఇంకెందుకులే అని చెప్పి మానేసాం అనమాట. ఇది హెడ్ ఫోర్ట్ చైర్ అనమాట. యాక్చువల్గా మనం చాలామంది స్టూడెంట్స్ ఉంటారండి ఇక్కడ, తెలుగు పిల్లలు, హెడ్ ఫోర్ట్ చైర్ యూనివర్సిటీలో. ఎవరైనా ఐపీఎల్ మ్యాచ్ చూడాలి, లేకపోతే మంచి అంబియన్స్ ఆర్ హైదరాబాదీ బిర్యానీ ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా ఈ రెస్టారెంట్ చెక్అవుట్ చేయండి. ఫస్ట్ వచ్చి డ్రింక్స్ అండి, కాక్టైల్స్, మాక్టైల్స్ అసలు చెప్పక్కర్లే, చాలా వైడ్ రేంజ్ ఉన్నాయన్నమాట. నేను లాస్ట్ టైం వచ్చి బ్లూబెర్రీ బబుల్ గమ్ చేశాను. ఈరోజు ఇంకోటి ఏదైనా చేద్దాం. చైతన్య అయితే పైనాపిల్ కొలాడో చేశాడనమాట. సమయాన్ ఏం తాగుతున్నాడు చెప్పండి. 90s కిడ్స్కి ఈ మాజా అయితే ఒక నాస్టాలజీ అనే చెప్తాను నేను. అందరికీ నచ్చేదన్నమాట మాజా. మాజా అని తెగ తాగేవాళ్ళం. 10 రూపీస్ బాటిల్ ఉండేది కదా, గ్లాస్ బాటిల్. యూజువల్గా మనం రెస్టారెంట్స్కి వెళ్తే మెన్యూ కార్డ్ ఇస్తారు కదండి, ఇక్కడ మెన్యూ బుక్ ఇచ్చారనమాట. చాలా వెరైటీస్ ఉన్నాయి, మెక్సికన్, కరేబియన్, అలాగే ఓరియంటల్, ఇండియన్ అనమాట. అన్ని కుజిన్స్ ఉంటాయి. మనం ఏంటి అంటే మనకి హైదరాబాదీ ఫుడ్ అంటే బాగా ఇష్టం కాబట్టి మనం అయితే ఈరోజు అవే ట్రై చేద్దాం అనుకుంటున్నాం. బట్ ఓరియంటల్ కూడా మాకు ఇష్టమేనండి. చైనీస్, అవి సౌత్ ఏషియన్ కుజిన్ అంతా కూడా నచ్చుతుంది అనమాట. సో హైదరాబాదీ ఓరియంటల్ మిక్స్లో చేద్దాం ఈరోజు. సో మనం అయితే ఫస్ట్ ఓరియంటల్లో క్రిస్పీ చిల్లీ చికెన్ చేద్దాం. చికెన్ సాటే, పాట్ థాయ్ నూడిల్స్, షెజ్వాన్ నూడిల్స్, చాలా వెరైటీస్ ఉన్నాయి. బట్ నేను క్రిస్పీ చిల్లీ చికెన్ చేద్దాం ఈసారి. చికెన్ సాటే కూడా బాగుంటుందండి, మన గ్రిల్ చికెన్ లాగా అనమాట. స్కూవర్స్కి పెట్టిస్తారు. సో అది. అలాగే మన ఇండియన్లో ఏం చేద్దాం, ల్యాంప్ పెప్పర్ ఫ్రై లాస్ట్ టైం తిన్నామండి, చాలా బాగుంది. ఈరోజు ఏదైనా కొత్త ఐటెం చేయాలనిపిస్తుంది. మ్యాంగ్లోరియన్ గీ రోస్ట్, గీ రోస్ట్లు అంటే చాలా ఇష్టం. సో గీ రోస్ట్ చేద్దాం. షీ కబాబ్ ఉంది, పన్నీర్ 65 ఉంది. ఫస్ట్ స్టార్టర్స్ అయితే ఆర్డర్ చేసేద్దాం, ఆ తర్వాత నెక్స్ట్ ఫుడ్. సో ఇది వచ్చి వీళ్ళు బార్ కౌంటర్ అండి. ఇక్కడ కాక్టైల్స్, మాక్టైల్స్, ఏ డ్రింక్స్ అయినా ఇక్కడ సర్వ్ చేస్తారనమాట. ఈ అంబియన్స్ బాగుంది కదా, కొన్ని రీల్స్ అయినా చేసుకుందాం కదా అని చెప్పి ఇక్కడ కూర్చున్నాను నేను. చక్కగా వాళ్ళు చేసేది చూస్తూ మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మాక్టైల్స్ చేసే విధానం కూడా చాలా బాగా నచ్చుతుంది, చాలా బాగా చక్క చేసేస్తారు కదా. సో అది చూస్తే ఇక్కడ ఎంజాయ్ చేద్దాం అని చెప్పి ఇక్కడ కూర్చున్నాను అనమాట. ఫ్రెష్ లెమన్, స్ట్రాబెరీ, మింట్ ఫ్లేవర్, అద్భుతమైన కాంబినేషన్. ఇలాంటి డ్రింక్స్ పడ్డాకనే మనకి పబ్కి వచ్చాం అన్న ఫీలింగ్ ఉంటుందండి, చాలా బాగుంటాయి. ఇక్కడ దొరుకుతాయి కదా మామూలుగా, రెస్టారెంట్స్లో అయితే మనం మామూలు డ్రింక్స్ ఉంటాయి కానీ మొహితోస్ అవి దొరకవు కదా. ఇది మార్టినీ అనమాట, పీచ్ అండ్ ప్యాషన్ ఫ్రూట్ ఫ్లేవర్లో వితౌట్ ఆల్కహాల్ చేశానమాట చైతన్యకి. సో ఇది. అలాగే వీళ్ళు రీసెంట్గా ఒక ఆఫర్ కూడా లాంచ్ చేశారు. వెన్స్డే టు సండే ఈ రెస్టారెంట్లో ఫుడ్ మీద 25% ఆఫ్ ఇస్తున్నారు. సో హరి అప్ అండి, లిమిటెడ్ స్లాట్స్ మాత్రమే ఉన్నాయి. ఎవరైనా యూటిలైజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. సో మన ఊరిలో బడ్డీ బండి దగ్గర స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది చూసారా, పానీపూరి, మిర్చి బజ్జీ, ఆ వాసన భలే ఉందండి. సో ఫస్ట్ అయితే పానీపూరి ట్రై చేద్దాం. ఇంటికి వచ్చాక స్ట్రీట్ ఫుడ్ చాలా మిస్ అవుతున్నామండి. మాట్లాడితే వెంబడి వెళ్ళిపోయేవాళ్ళం, పానీపూరి తినేవాళ్ళం, మిరపకాయ బజ్జీలు తినేవాళ్ళం, చెరుకు రసం తాగేవాళ్ళం. ఇక్కడికి వచ్చాక మట్టుగా అన్నీ మిస్ అవుతున్నాం. బట్ ఈరోజు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, మామూలుగా కాదు అసలు. ఇప్పుడు మన అసలు సిసలైన మిరపకాయ బజ్జీ. మిరపకాయ బజ్జీ అంటే తెలుగు వాళ్ళందరికీ ఒక ఎమోషన్ అనే చెప్తానండి. అసలు ఈ మిరపకాయ బజ్జీ చేసుకుందాం ఇలా కాదని చెప్పి నేను ఇంట్లో మిరపకాయ చెట్లు వేసాను. అవి ఎప్పుడు వస్తాయి నాకు తెలియదు కానీ స్మెల్ అయితే మట్టుకు మన రోడ్డు మీద బండి మీద వస్తాయి చూసారా, ఆ స్మెల్ వస్తుంది. మిరపకాయ బజ్జీ వేరుశనగ గుళ్ళు, ఉల్లిపాయలు, పైన మసాలా వేసారు, అదిరిపోయింది.
సో అలాగే క్రిస్పీ చిల్లీ చికెన్, మ్యాంగ్లోరియన్ గీ రోస్ట్ చేసాం కదా, ఈ రెండు కూడా వచ్చాయండి. సో యూజువల్గా ఏంటంటే నేను చైతన్య ఫస్ట్లో పెళ్ళైన కొత్తలో రెస్టారెంట్కి వెళ్తే ఏంటంటే చైతన్య ఫస్టే వెళ్ళి బిర్యానీ ఆర్డర్ చేసేవాడు. ఏంటిది సూప్ చేయలేదు, స్టార్టర్ చేయలేదు అని అనుకునేదాన్ని అనమాట. తర్వాత ఇప్పుడు చైతన్య రెస్టారెంట్కి వెళ్తే ఫస్ట్ సూపు, తర్వాత చిల్లీ చికెన్, తర్వాత అప్పుడెప్పుడో మెయిన్ కోర్స్కి వెళ్తాం అనమాట. నాకు చాలా నచ్చుతుందండి ఆ ఫీల్ అయితే. సో ఇండియాకి వెళ్తే రెస్టారెంట్కి వెళ్తే ఏ ఫీల్ ఉంటుంది, ఆ ఫీల్ ఉంది ఇక్కడ అసలు. వావ్, రగ్బీ మ్యాచ్ జరుగుతుంది. సో మొత్తం అందరూ బాగా హడావుడిగా చూస్తున్నారనమాట. ఇది క్రిస్పీ చిల్లీ చికెన్, ఓరియంటల్ స్టైల్, ఓరియంటల్ కుజిన్. థ్యాంక్ యూ. చిల్లీ చికెన్ చాలా కొత్తగా ఉందండి. మన యూజువల్గా కరివేపాకు ఫ్లేవర్తో, మన హైదరాబాదీ స్టైల్ వేరేగా ఉంటుంది కదా. ఇది చైనీస్ స్టైల్ అనుకుంటా, చైనీస్ సాసెస్తో ఇండో చైనీస్లా ఉంది. చాలా బాగుంది టేస్ట్. ఇది మ్యాంగ్లూరియన్ గీ రోస్ట్. బెంగళూరు ఆ సైడ్ ఎక్కువ గీ రోస్టులు చేస్తారనమాట. చాలా రుచిగా ఉంటాయండి. మాకు చాలా పర్సనల్గా చాలా నచ్చుతాయి అనమాట. ఎక్కువ రెస్టారెంట్స్ మీకు కనిపించవు, నాకు కనిపించింది కదా తిందామని చెప్పి ఆర్డర్ చేశాను మటన్ గీ రోస్ట్. వీళ్ళ స్పైస్ బ్లెండ్ ఏంటో నాకు తెలియదు కానీ చాలా బాగున్నాయండి. ప్రతి డిష్ కూడా డిఫరెంట్గా ఉంది, టేస్ట్ చాలా బాగుంది. పర్సనల్గా నాకు మటన్ అంటే చాలా ఇష్టం. జ్యూసీగా ఫ్యాటీగా ఉండాలి, అలా ఉంది ఇది. ఆ స్పైస్ కూడా స్పైసీగా లేదు, ఫ్లేవర్ఫుల్గా ఉందన్నమాట. చాలా బాగుంది టేస్ట్. రెస్టారెంట్కి వస్తే ఎలా ఉండాలంటే, ఇప్పుడు నేను చైతన్య ఎంజాయ్ చేస్తాను, సమయానికి ఉండేటట్టు కాకుండా ముగ్గురు ఎంజాయ్ చేసేటట్టు ఉంటే స్పైస్ లెవెల్ తినగలం అనమాట. సమయానికి కూడా ఇప్పుడు చక్కగా పానీపూరి తిన్నాడు, సమోసా తిన్నాడు, మాతో పాటు అన్నీ తింటున్నాడు అనమాట. దీంతోపాటు నేను ఒక పరోటా ఆర్డర్ చేస్తాను, చక్కగా తినిపిస్తే తినేస్తాడు. అలాగే మీరు అనుకోవచ్చు డైట్ అంటున్నారు కదా ఇవన్నీ తింటారా అని చెప్పి. ఇప్పుడు చైతన్య అయితే మంచి వెయిట్లో ఉన్నాడు, అది చక్కగా మెయింటైన్ చేస్తున్నాడు అనమాట. సో మండే టు ఫ్రైడే చక్కగా బాడీకి అవసరమైన మంచివి తెలుసుకుంటూ తింటామండి. సాటర్డే సండే మన సోల్ సాటిస్ఫై అవ్వాలి, మన మౌత్ సాటిస్ఫై అయ్యేలా తింటాం అనమాట. అసలు ఇది తినకూడదు, ఇది తినాలి, అది షుగరు, ఇది ఆయిల్ ఏమీ ఆలోచించాం. మాకు సాటర్డే సండే ఏం తినాలనిపిస్తే అన్నీ తింటాం అనమాట. దానికి తోడు రెస్టారెంట్ కూడా భలే దొరికిందండి ఫుడ్. గోంగూర మాంసం, రైల్వే మటన్, మురగ్ చికెన్, అలా చాలా ఐటమ్స్ మనకి ఇండియాలో దొరికే ఐటమ్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే మెయిన్ కోర్స్ హైదరాబాదీ బిర్యానీ, దమ్ బిర్యానీస్లో చాలా ఉన్నాయండి. చికెన్, ల్యాంబు, పన్నీరు, పనసపొట్టు బిర్యానీ, ఇలా చాలా బిర్యానీస్ ఉన్నాయన్నమాట. అలాగే కర్రీస్లో కూడా చాలా ఉన్నాయి. నేనైతే పొరకు చికెన్ మటన్ చేశాను కాబట్టి ప్రాన్ కర్రీ ఒకటి చేస్తున్నాను, పరోటాస్, చికెన్ దమ్ బిర్యానీ తినకుండా హైదరాబాదీ ఫుడ్ ఎలా అవుతుంది మనకి. సో అదనమాట. సో ఎవరైనా ఇక్కడ దగ్గరలో ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా డిన్నర్ డేట్ ప్లాన్ చేసుకోండి. స్టూడెంట్స్ అయితే మ్యాచ్ చూడడానికి కానీ ఏదైనా మంచి హైదరాబాదీ ఫుడ్ తినాలి అన్నప్పుడు కానీ ఖచ్చితంగా వచ్చి ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈ రెస్టారెంట్ అయితే ఆ ఓల్డ్ వింటేజ్ లుక్ ఉందన్నమాట. పబ్లో బాగుంది. నాకు ఈ వింటేజ్ లుక్ చూస్తే అనిపించింది, అబ్బా చిన్న పార్టీస్కి ఇక్కడ బాగా ప్లాన్ చేసుకోవచ్చు కదా, ఏదైనా బేబీ షవర్స్ కానీ, బర్త్డే పార్టీస్ కానీ, లేదంటే ఏమైనా చిన్న ఫ్యామిలీ పార్టీస్, ఒక 4-5 ఫ్యామిలీస్ కలిసామంటే హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేయడానికి కానీ చాలా బాగుంటుంది కదా. సో నేను వీళ్ళని అడిగితే చేస్తామండి, ఈ ఆన్లైన్ అయితే చక్కగా ఇస్తాం, మేము ఈ బ్లాక్ చేసేస్తాం, మీరు చక్కగా ప్రైవేట్ పార్టీకి చేసుకోవచ్చు, ఇంకే డిస్టర్బెన్స్ ఉండదు, ఏమి ఉండదు అని చెప్పారు. ఫొటోస్ అయితే అద్భుతంగా వస్తాయండి. అసలు ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయితే కుమ్ము పడేయచ్చు అనమాట. సో అలా ఎవరైనా ప్లాన్ చేసుకోవాలన్నా సరే పార్టీస్కి హ్యాపీగా హైర్ చేసుకోండి. ఫుడ్ బాగుంది, అంబియన్స్ అదిరింది అనమాట, బాగుంది. సో ఫైనల్గా మెయిన్ కోర్స్ కూడా వచ్చిందండి. పొద్దున్న నుంచి అయితే ఫుల్గా డ్రెస్ తీసుకొని లంచ్కి ఇక్కడికి వచ్చాం కదా. అండ్ ఈ రెస్టారెంట్ కూడా మాకు చాలా జ్ఞాపకాలండి. అంటే ఈ రెస్టారెంట్ కాదు, యాక్చువల్గా ఈ ఫుడ్తో అనమాట. తను చెప్పింది కదండి మాల్గుడి అని చెప్పేసి, వెంబ్లీలో ఒకసారి మేము చాలా రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం అనమాట పాత ఇంట్లో ఉన్నప్పుడు. సో అదే మేనేజ్మెంట్ కాబట్టి సేమ్ అవే రెసిపీస్ అండి. సమయం చాలా చిన్నగా ఉండేవాడు అప్పుడు. ఇదేంట్రా నాన్న, ఇది హక్కా నూడిల్స్ కదా, హక్కా నూడిల్స్ అంటే అక్కా నూడిల్స్ కదరా, హక్కా నూడిల్స్ తింటావా? హక్కా నూడిల్స్ కాదు, తింటావా? హక్కా నూడిల్స్, ఎస్ నాన్న తింటావా? ఇది స్ప్రౌట్స్. సమయాన్ని కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. ఇదివరకు ఎప్పుడన్నా మేము ఫుడ్ బ్లాగింగ్ చేద్దాం అనుకున్నప్పుడు అసలు ఏడిపించేవాడు అనమాట, అసలు చేయనిచ్చేవాడు కాదు. ఇప్పుడు తను కూడా అర్థం చేసుకుంటున్నాడు. అప్పుడప్పుడు తను కెమెరా తీసుకుని తను కూడా ఫొటోస్ చేస్తున్నాడు అనమాట, ఫుడ్స్కి అవి కూడా. తనకు కూడా చాలా ఇంట్రెస్ట్ అండి ఫోటోగ్రఫీ అంటే. సో ఫుడ్ అయితే వచ్చేసింది. మేమైతే హక్కా నూడిల్స్ ఆర్డర్ చేసాం. తర్వాత ప్రాన్స్, ఇది ప్రాన్స్ కర్రీ అండి, చాలా బాగుంది. మలబార్ పరోటాలకు బాగుంటుంది అనమాట. దాని తర్వాత హైదరాబాదీ బిర్యానీ లేకపోతే అసలు ఇంకా కిక్ ఉంటుంది కదా. సో అందుకే హైదరాబాద్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి మా డాడీకి ఫోన్ చేసేవాళ్ళం అనమాట బస్సులోంచి, డాడీ నూడిల్స్ తెచ్చి ఉంచండి డాడీ అని చెప్పి.
సో మా ఇంటి దగ్గర ఒక బండి ఉంటుందండి, మంచి స్మోకీ ఫ్లేవర్తో భలే చేసేవారు అనమాట. ఎక్కడ తినాలి అని అనుకుంటాం కానీ ఆర్డర్ చేస్తాను అంతే అనిపించదు. బట్ దీనికి ఉందండి మంచి ఫ్లేవర్, హక్కా నూడిల్స్కి మంచి స్మోకీ ఫ్లేవర్, మన స్ట్రీట్ స్టైల్లో ఉంటుంది చూసారా అలా ఉంది. ఇండో చైనీస్ భలే ఉంది. అసలు ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయే వాళ్ళము. ఒక 25 రూపీస్ అది మా చెల్లికి నాకు వచ్చేది, మళ్ళీ మమ్మీ డాడీకి కూడా ఇచ్చేవాళ్ళం అనమాట. 25 పౌండ్స్కి 25 రూపీస్కి 25 రూపీస్కి ఎంత నూడిల్స్ ఇచ్చారు. డబుల్ ఎగ్ నూడిల్స్. అసలు అందులో చికెన్ ఉందా ఎగ్ ఉందా ఏమీ కాదు, అసలు ఆ ఫ్లేవర్ ఇట్ సెల్ఫ్ నోట్లో భలే అనిపించేది. ఆ స్మోకీ ఫ్లేవర్ బాగా అనిపిస్తుంది అనమాట. కాలేజ్ డేస్ ఏది పడితే తినేవాళ్ళం, ఏది పడితే చేసేదాన్ని అనమాట. సో ఇంత దూరం దేశాలకు వచ్చిన తర్వాత మన ఫుడ్ అక్కడ ఎక్కడ దొరుకుతుంది, అలాంటి ఫుడ్ ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, అదే 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు అయినా సరే వెళ్ళిపోతాం అనమాట. లైఫ్లో అన్నీ ఉంటేనే బాగుంటుందండి. ఏది చేసినా సరే సస్టైనబుల్గా చేయాలన్నమాట, అప్పుడే దానికి విలువ ఉంటుంది. మీకు గుర్తుంటే నేను ఆల్రెడీ షేర్ చేశాను, నేను 2-3 టైమ్స్ వెయిట్ లాస్ అయ్యానండి ముందు. మళ్ళీ వెంటనే నా వెయిట్కి వచ్చేవాడిని అనమాట. అంటే నేను ఆ డైట్ సస్టైనబుల్గా మెయింటైన్ చేయలేకపోయేవాడిని అనమాట. దానికి కారణం ఏంటని చూస్తే నేను చాలా హార్ష్గా చేసేసేవాడిని డైటింగ్. సో అలా కాదని చెప్పేసి ఈసారి ఏంటంటే శాస్త్రీయంగా సైంటిఫిక్గా మొత్తం బాడీ గురించి తెలుసుకుని నీట్గా చేశానమాట. దానివల్ల నేను నవంబర్ నుంచి ఇప్పటికి కూడా సేమ్ వెయిట్ ఉన్నాను. ఇంత హెవీగా తిన్నాము అని అనిపించింది అంటే నైట్ ఇంటికి వెళ్ళాక డిన్నర్ చెయ్యం, రేపు మధ్యాహ్నం 2-3 వరకు ఏమీ తినవండి. బాడీ అంతా క్లెన్స్ అయిపోద్ది అనమాట, ఫుల్గా క్లీన్ చేసేసుకుంటుంది. సో ఏదైనా హెవీ మీల్ తిన్నాము అంటే 14 అవర్స్ రెస్ట్ ఇస్తాం బాడీకి. నెక్స్ట్ నుంచి మళ్ళీ మన నార్మలే అనమాట. సో ఇలా ఒక్కొక్కసారి క్రేవింగ్ వచ్చేస్తాయండి, అన్నీ గుర్తొచ్చేస్తాయి, అన్నీ తినేయాలనిపిస్తాయి. అలాంటప్పుడు తినేస్తాం, రిగ్రెట్తో ఏది చేయలేము అనమాట, చేయకూడదు. పచ్చిరాయి కూడా సైజ్ చూడండి ఎంత ఉందో. వీళ్ళు క్వాలిటీలో మటుకు టాప్ నాచ్ ఉంటారండి, అసలు మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. మేము తిన్నప్పుడు కూడా చూసుకొని తింటున్నాం అనమాట. ఏంటి అంటే మంచి క్వాలిటీ ఉన్న మంచి రెస్టారెంట్స్కి వెళ్తున్నాం, ఎందుకంటే అట్లీస్ట్ ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు, ఫుడ్ క్వాలిటీ బాగుంటాయి అని చెప్పి. సో కొంచెం బాగాలేదు కదా చైతన్యకి, సో అందుకు స్ట్రీట్ ఫుడ్స్ కానీ ఎక్కడ పడితే అక్కడ తినట్లేదు అనమాట. చాలామంది అడుగుతారు, మీరు ఎంత ఫుడ్ తింటారు, ఇలాగే ఉంటారు, మీరు ఎప్పుడు ఇంతే అండర్స్టాండింగ్తో ఉంటారా, మీకు ఎప్పుడు ఫైట్స్ రావా అని. మేము తింటాం, బ్యాలెన్స్ చేసుకుంటాం, అలాగే ఫైట్స్ ఎందుకు రావు? 2 డిఫరెంట్ పర్సనాలిటీస్, 2 డిఫరెంట్ బాటప్స్, 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ కదా, ఖచ్చితంగా ఫైట్స్ వస్తాయి. దాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటాం అంతే అనమాట. పెళ్ళై 11 ఏళ్ళు అయిపోయిందండి, ఇంకా ఫైట్స్ ఇవన్నీ ఏమి ఉండవు. ఉన్నా సరే ఒక గంట ఏదో తాటాకు అంటారు చూసారా, తాటాకు గొడవలన్నమాట. ఇలా వస్తే ఇలా అప్పుడప్పుడు వచ్చేసేది ఇద్దరికి, మళ్ళీ ఎవరొకరు కామ్ అయిపోతాం అంతే. ఫస్ట్ 3 ఇయర్స్ కష్టం అండి ఎవరి లైఫ్ అయినా. ఆ 3 ఇయర్స్ దాటేశారు అంటే మీకు ఒకరి గురించి ఒకరికి అర్థమైపోద్ది అనమాట. మోర్ లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ కన్నా కూడా మీరు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు. అలా ఇయర్స్ గడిచే కొలది నచ్చినవి తింటాం, నచ్చినవి చూస్తాం, నచ్చినవి తిరుగుతాం. మాకు తోక మా సమయాన అంతే. సమయాన్ చంబాబుకి నెక్స్ట్ వీక్ నుంచి హాలిడేస్, బోల్డ్ అండ్ ప్లాన్స్ ఉన్నాయి నాకు. సమయాన హాలిడేస్, నేను కూడా హాలిడేస్ తీసుకున్నాం అనమాట, డెడికేటెడ్ టు సమయాన్ నా హాలిడేస్ మొత్తం. సో బిర్యానీ అంటే ఇలా ఉండాలి, ఫ్లఫీ రైస్తో మంచి ఫ్లేవర్ఫుల్గా ఒక మంచి హ్యూజ్ పీస్ తింటే అది తృప్తిగా ఉంటుంది అన్నమాట. రైస్లో ఫుల్ ఆఫ్ ఫ్లేవర్ అండి. నూడిల్స్ తిన్నాం, ప్రాన్స్ కర్రీ తిన్నాం, అవన్నీ బాగున్నాయి. కానీ బిర్యానీ అంటే మనకు ప్రత్యేక అభిమానం అంతే. ఆహా, పీస్ కూడా చక్కగా గ్రేవీ పట్టి భలే ఉందన్నమాట. అలానే గ్రేవీలో స్పైస్ ఎక్కువ లేదు, ఒకసారి ఘాట్ వచ్చేస్తుందండి, తినలేమన్నమాట. అలా కాకుండా ఫ్లేవర్ఫుల్గా ఉంది, మైల్డ్ మంచి స్పైస్తో బాగుంది. ఫైనల్గా అయితే మా లంచ్ ఎండ్కి వచ్చిందండి, డిజర్ట్స్ అనమాట. ఇంత మంచి హైదరాబాదీ ఫుడ్ తిన్న తర్వాత డబుల్ కా మీఠా ఆర్డర్ చేస్తాం, చాలా బాగుంది, అది ఎంజాయ్ చేస్తాం. సమయాన్ అయితే చాక్లెట్ ఫజ్ కేక్ అనమాట. హైదరాబాదీ స్వీట్స్ చాలా ఉంటాయండి, బట్ డబుల్ కా మీఠా అంటే ఎందుకో తెలియదు, మాకు ఒక ప్రత్యేక అభిమానం అనమాట. బిర్యానీ తిన్న తర్వాత డబుల్ కా మీఠా ఉంది అంటే హ్యాపీ. సో నేను చైత్య డబుల్ కా మీఠా ఎంజాయ్ చేసి ఒకటి ఆర్డర్ చేసుకున్నాం, చాలా ఇద్దరికి హాఫ్ తినేసి హ్యాపీగా ఒక 1 అవర్ డ్రైవ్ ఎంజాయ్ చేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీకెండ్. ఇది హెడ్ఫోర్డ్షైర్ కౌంటీలో ఉందన్నమాట, బార్బాన్ అనే రెస్టారెంట్ అండి. నేను డీటెయిల్స్ అనే డిస్క్రిప్షన్ ఇస్తానులేండి మీకు.
బట్ ఎవరైనా ఇక్కడ దగ్గరలో ఉన్నా, ఎవరైనా మంచి డిన్నర్ డేట్ ప్లాన్ చేసుకోవాలన్నా, స్టూడెంట్స్ అని ఎవరైనా మంచి హైదరాబాదీ ఫుడ్ తినాలి అన్నా సరే డూ విజిట్ దిస్ రెస్టారెంట్ అండి. ఇలా మ్యాచ్ చూస్తూ మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే బెస్ట్ ప్లేస్ అనమాట. ఒకసారి చెక్ చేయండి, డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశాను.